పదండి పదండి, పైగా మావయ్య కూడా వెళ్ళమని చెప్తున్నాడు కదా. రాత రా. నేను తీసుకొస్తాను కదా, మీరు పదండి. పదండి పదండి. వదినా వెళ్ళు. అమ్మా, నువ్వు ముందు కూర్చో, నేను చిన్న మధు వెనక్కి కూర్చుంటావు. రామేశ్వరం పోయినా శనీశ్వరం వదలనట్టు నన్ను నాశనం చేయటానికి మళ్ళీ ఎంట్రీ ఇచ్చావా? అరే, నేనక్కడికి వెళ్ళకూడదు అని చెప్పినా నువ్వు వెళ్ళు పర్వాలేదు అని అందరి ముందు నన్ను ఇరికించేస్తావా? రిజల్ట్ పాజిటివ్ గా వచ్చినా సేఫ్ సైడ్ లో ఉండాలని గుణా రూమ్ లో కావలసినవన్నీ బ్యాగ్ లో సర్దుకున్నాను. ఆ బ్యాగ్ తీసుకెళ్లి ఎక్కడైనా దాద్దామని అనుకున్నాను. అంతలో వాడొచ్చి లాక్కొచ్చాడు. నువ్వు వెళ్ళు అని ఫోర్స్ చేశావు. ఓ రిజల్ట్ గాని పాజిటివ్ గా రావాలి. ఇప్పుడు చెప్తాను ఈ సంగతి. నువ్వు ముష్టెత్తి సంపాదించాల్సిందే కానీ నేను మాత్రం నీకు అస్సలు సాయపడను. అది కాదు శక్తి, నేను చెప్పేది విను. అసలు ఫ్యాక్ట్ ఏంటంటే నోర్మోయ్. ఓకే, కాలమే నా కాన్ఫిడెన్స్ కి అర్థం చెప్తుంది. అర్థంగి పద పద. అయ్యయ్యో, మీరు ఈ కారు ఎక్కుతారా? మీరెక్కడా, మీ లెవెల్ ఎక్కడా, మీ స్టేటస్ ఎక్కడా? మీరు మాలాంటి వాళ్ళ పక్కన కూర్చుంటారా? మా పిల్లలు నీతో కలిసి భోంచేయడానికి అర్హత లేదన్నారే, అలాంటిది మాతో కలిసి ఎలా ప్రయాణం చేస్తారు? ఇంకో కారులో రా. ఏంటమ్మా నిలబడి ఆలోచిస్తున్నావు? కారు ఎక్కు. ఇలా పక్కన చేరి నా తమ్ముణ్ణి ఇన్ని రోజులు మోసం చేశావు. నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినా వాడిది పాజిటివ్ మైండ్ కాబట్టి మీరు ఇంట్లో ఉండగలుగుతున్నారు. దాన్ని అలుసుగా తీసుకొని మళ్ళీ పక్క పక్కన చేరి కొంపలు ముంచాలని చూస్తున్నారా? ఏం మనుషులో ఏమో, చిచి, కాస్త కూడా సిగ్గనేది లేదు. వెళ్ళ. అమ్మా నువ్వు కూర్చోమ్మా. వద్దురా. అమ్మా నువ్వు ఎక్కమ్మా. హరి, నేను చెప్తున్నాను కదా, నేను శివ కార్లో వస్తాను, నువ్వు వెళ్ళి కూర్చో. అమ్మా అది కాదు, ప్లీజ్. చెప్తున్నాను కదా, వెళ్ళు.
పోనీరా. హాయ్ రవి. హలో శివ, హౌ ఆర్ యూ? మా వాళ్ళందరూ వచ్చేసారు. నమస్తే అండి. డాక్టర్ గుణశేఖర్. హాయ్ సార్. హలో సార్. నేను మీ గురించి చాలా విన్నాను సార్. సార్ సాయంత్రం లోపు రిజల్ట్స్ వచ్చేస్తాయి కదా? ఇది సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన ప్రైవేట్ ల్యాబ్. ఎక్విప్మెంట్, ప్రాసెసర్స్ ఇంపోర్టెడ్. గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం ఏమీ ఉండవు సార్. ఫార్మాలిటీస్, అథారిటీ, సిగ్నేచర్స్ అలా టైం డిలే ఏమీ ఉండవు. ఇమీడియట్గా రిజల్ట్స్, దట్టు జెన్యూన్గా 100% యాక్యురేట్గా వస్తాయి. ఇదే ఈవినింగ్ వచ్చేస్తాయి కదా సార్? నో డౌట్, ఈవినింగ్ లోపు వచ్చేస్తాయి. స్పీడ్ ప్రాసెసర్, ఫారెన్ ఎక్విప్మెంట్ 100% కరెక్ట్ అంటున్నాడు. సాయంత్రం పాజిటివ్ అని రిజల్ట్ వస్తే మనం ఇంటి నుంచి ఇటు పారిపోవడమే. పారిపోవడం కాదు, అందరికన్నా ముందు ఇంటికి వెళ్ళి సర్దుకున్న బ్యాగ్ ఉంది చూడు, దాన్ని ముందు తీసుకుని బయటపడాలి. డాక్టర్, తనే డీల్ చేస్తుంది. డిఎన్ఏ శాంపిల్స్ తీసుకోండి. ఓకే డాక్టర్, కోఆపరేట్ చేయండి. కూర్చోండి. నెక్స్ట్ ఎవరు? వాళ్ళకి ఎంత నమ్మకమో ఆ మొహాలు చూడు. ఒక్కసారి ఫెయిల్ అయినా నమ్మకాలు చావలేదు. నిన్నటికంటే కాస్త తేరుకున్నారు. పాజిటివ్ వస్తే ఇంకా రెచ్చిపోతారు. అప్పుడు మనం ఊడ్చుకుపోతాం. పిల్లలకి నా కళ్ళ ముందే
ఇలాంటి పరీక్షలు జరగడం నాకు తల తీసేసినట్టుగా ఉంది. పాపం వాళ్ళంత బాధపడుతున్నారు. నా మూలంగానే కదా వాళ్ళకి ఇలాంటి అవమానం. ఇలాంటి సిచ్యుయేషన్లో నిలబడ్డాం నాకు నరకంలా అనిపిస్తుంది. నేను తప్పు చేసుంటే ఎందుకు వాళ్ళని గుణ దగ్గరకు తీసుకొస్తాను? ఎన్నో అవమానాలు ఎదిరించి ఒంటరిగా పోరాడి వీళ్ళని పెంచుకున్నానే. వాళ్ళ గుణ పిల్లలు కాకపోతే ధైర్యంగా చెప్పుకోలేకపోయేదాన్ని కదా. ఏ పాపం ఎరగని ఆడదాని మీద నిందలేసి బయటికెళ్తే మరొకళ్ళతో సహజీవనం చేసుంటే పిల్లలకి చెప్పకుండా ఏ తల్లి మాత్రమే ఉంటుంది? నాలాంటి పరిస్థితి వచ్చిన ఏ తల్లి కూడా బహుశా బ్రతికుండకపోవచ్చు. నెక్స్ట్ ఎవరు? సార్ మీ పేరు చెప్పండి. గుణశేఖర్. మీ ఏజ్ సార్? 45. నీ పేరు చెప్పమ్మా. మధు. మధు. నీ ఏజ్? 23. నీ పేరు చెప్పు. చిన్న. నీ ఏజ్ ఎంత? 23. మీ ఇద్దరితో ఒకటే ఏజా? మేమిద్దరం ట్విన్స్. ఓ, కలిసే పుట్టారట, కానీ తండ్రెవరో తెలియకనే ఈ పరీక్షలు. ఇక మీరు ఇంటికి వెళ్ళొచ్చు. రిపోర్ట్స్ నేను ఇంటికి పంపిస్తాను. సార్ లేదు, రిపోర్ట్స్ వచ్చే వరకు మేము ఇక్కడే వెయిట్ చేస్తాం. నేను చెప్పాను కదా రవి, ఇది కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్. అంతా వాళ్ళ కళ్ళ ముందే జరగాలి. రిపోర్ట్ స్పాట్లో అందరూ చూడాలి. ఏమనుకోవద్దు ప్లీజ్. అవును సార్, మేమందరం ఇక్కడే ఉంటాం. రిపోర్ట్స్ చూశాకే వెళ్తాం. సరే, అలాగే మీరందరూ ఇక్కడ వెయిట్ చేయండి. ఏంటో పరీక్షలు వాళ్ళకి, కంచగరుడు సేవలు మనకి. సాయంత్రం దాకా చికోర పక్షులా ఎదురు చూడక తప్పదు. పచ్చి పిల్లి పుచ్చి చౌకొచ్చిందట. పద, ఎక్కడైనా కూర్చొని తగలడదాం. గుండెలోనా సౌవడుందే, గొంతులోనా ప్రాణముందే, ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే, ఉక్కిరి
వెక్కిరి చేసే నేనేంటో నాకు తెలుసు, నా అంతరాత్మకి తెలుసు, అమ్మకి తెలుసు, ఆ పైన భగవంతుడికి తెలుసు. ఆత్మాభిమానమే ప్రాణంగా బ్రతికే నాకు ఇలాంటి పరీక్షలు ఎదురవడం ఖచ్చితంగా సూసైడ్తో సమానమే. గెలిచి చావడం కోసం ఎదురు చూస్తున్నట్టుంది. ఓరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము డిఎన్ఏ రిపోర్ట్ వచ్చాక పిల్లల్ని జననిని హక్కున చేర్చుకుని అన్ని బాధ్యతలు నేనే భుజాన వేసుకోవాలనుకుంటున్నాను. నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. ఎక్స్పెక్ట్ చేసిందేంటి, ఎగ్జైట్ అయింది దేని గురించి, కానీ ఇప్పుడు జరుగుతున్నదేంటి? ఎందుకు ఇలా జరుగుతుంది? ఏది నా చేతిలో లేకుండా అయిపోయింది ఎందుకు? రాయి రప్పల్లి తీసుకొచ్చి గుళ్ళో దేవత సేతావు, రక్త మాంసాలు మాకు పోసి మట్టి పాలు కమ్మంటావు. అమ్మాలి బంధాలిచ్చి అంతలోనే తెంచి లోకంలోన ఏది లేదంటూ నీ వెంట తీసుకుపోతావు. అక్క, ఈసారి రిజల్ట్స్ పాజిటివ్గా వస్తే నాన్న డెఫినెట్గా మనల్ని తన పిల్లలే అని యాక్సెప్ట్ చేస్తాడు కదా. అరే, రిజల్ట్స్ కంటే ముందే నాన్న మనల్ని చాలా ఎఫెక్షన్తో చూసారా. మనకి దగ్గర అయ్యారు కూడా, మనల్ని కూడా దగ్గరికి తీసుకున్నారు. లేకపోతే నిన్ను తనతో ఎందుకు ఇంటికి తీసుకొస్తారు? మనల్ని తనతో పాటు కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తానని ఎందుకంటారు? నిన్ను నన్ను ఎందుకు అప్రిషియేట్ చేస్తారు? ఎక్కడో ఏదో పొరపాటు జరిగి నిన్న అలాంటి రిజల్ట్ వచ్చింది, కానీ లేకపోతే నాన్న నిన్ననే మనిద్దరిని గుండెలకి హత్తుకునేవారు. ఖచ్చితంగా మనల్ని యాక్సెప్ట్ చేస్తారా, అందులో నో డౌట్. ఏంట్రా టెన్షన్ పడుతున్నారా? అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రిపోర్ట్స్ ఖచ్చితంగా పాజిటివ్గా వస్తాయి. నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సిక్స్త్ సెన్స్ కూడా అదే చెప్తుంది. ఎరా ఫీల్ అవుతున్నావా? ఎందుకురా? సాయంత్రానికల్లా అన్నీ సర్దుకుంటాయి. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారమే ఫ్యూచర్ అంతా హ్యాపీగా సాగుతుంది. శివ ప్లీజ్, నాకేదో ధైర్యం చెప్పి ఓదార్చే ప్రయత్నం చేయకు. అసలు నేను ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నానో నాకే అర్థం కావడం లేదురా. కన్ఫ్యూజన్ స్టేజ్, అన్స్టేబుల్ మైండ్, ఏమీ ఆలోచించలేకపోతున్నాను. రిలాక్స్ అంతకంటే కాలేకపోతున్నాను. ప్లీజ్ రా, నన్ను ఒంటరిగా వదిలే.
ఇదిగో నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? థాట్స్ ఆఫ్ షిప్ ద గ్రేట్ శేషు. ఇదిగో ఈ నెలకి 1 కోటి, సంవత్సరానికి 12 కోట్లు అనే చీప్ బిజినెస్లు నాకు చెప్పకు. కాక్రోచ్ ఆయిల్, క్రొకడైల్ నీల్స్ ఇలాంటి కబుర్లు నాకు అస్సలు పడవు. జస్ట్ నౌ గంట క్రితమే ఇంట్రాడేలో 20 కోట్లు పెట్టాను, గంటలో 30 కోట్లు సంపాదించాను. అలాంటివి ఏమైనా ఉంటే చెప్పు, మన రేంజ్కి తగ్గట్టుగా. శాటిలైట్ హ్యాకింగ్, షిప్ యార్డ్ బ్లాకింగ్ అలా ఉండాలయ్యా, అలా రిచ్గా ఉండాలి. మన రేంజ్కి తగ్గట్టుగా ఉండాలి కదా, మన రేంజ్కి తగ్గట్టుగా. ఓకే ఓకే, నేను తర్వాత మాట్లాడతాను. నేను చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నానయ్యా, అర్థం చేసుకో. ఫోన్ పెట్టు. ఎక్స్క్యూజ్ మీ, యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. నీకు ఇంకా మ్యారేజ్ కాలేదు కదా? స్టేషన్కి ఫోన్ చేయనా? మ్యారేజ్ వాళ్ళు చేస్తారు. మా స్టాఫ్ని పిలవనా? శోభనం కూడా వాళ్ళే చేస్తారు. ఇమీడియట్ గా రిజల్ట్స్ దట్టు జెన్యూన్ గా 100% యాక్యురేట్ గా వస్తాయి. థ్యాంక్ యూ. డిఎన్ఏ శాంపిల్స్ సైన్ అంటున్నారు. నీకు వీళ్ళకి డిఎన్ఏ టెస్టా? అంటే వీళ్ళు నీ పిల్లలు కాదా? లేదు, ఈయన మా నాన్నే.